కోట శ్రీనివాసరావు ఈ పేరు చెబితే చాలు తెలుగు ప్రేక్షకులు పులకరించిపోతారు. ఆయన మరణించడంతో తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటనే చెప్పాలి. పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారని ఆయన నటనే చెబుతుంది. ఏ పాత్ర అయినా సరే కోటాకి కొట్టిన పిండి మాదిరిగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. కోట మరణంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రాణం ఖరీదు సినిమాతో 1978లో ఆయన తెరంగేట్రం చేశారు. 2-3 సినిమాలు చేసినా సరే ఆయన నటనకు పెద్దగా గుర్తింపు రాలేదు. తరువాత చేసిన సినిమాలతో ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించారు. బాబు మోహన్ కాంబినేషన్ లో చేసిన సినిమాలు బాగా హాస్యం పండించాయనే చెప్పాలి. ఇక బ్రహ్మానందంతో చేసిన సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 1985లో టి కృష్ణ దర్శకత్వం వహించిన ప్రతిఘటన సినిమాలో కోట శ్రీనివాసరావు నటన అందరినీ అలరించింది. ఆయన 5 భాషల్లో 750కి పైగా చిత్రాల్లో నటించారు. కోట శ్రీనివాసరావు తెలుగు తెర మీద ఆల్ రౌండర్ పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. హీరో కృష్ణ నిర్మించిన మండలాధీశుడు సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేసి సినిమా ఇండస్ట్రీలో కొన్నాళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హీరో వెంకటేష్ నటించిన గణేష్ సినిమాలో ఆయన తన నట విశ్వరూపం ప్రదర్శించారు. ఆయన నటనకు గాను 9 నంది అవార్డులు, పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. కోట 1999లో బీజేపీ తరపున విజయవాడ ఎమ్మెల్యేగా పనిచేశారు.